వెల్కమ్ టు ఎవ్రీబడి. ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు మనం వ్యవసాయ మార్కెట్ సంబంధించి ప్రభుత్వం యొక్క పాత్ర ఏమిటి అనే దాని మీద ఈరోజు క్లాస్ మనం చెప్పుకుందాం. మనం గత కొన్ని రోజులుగా వ్యవసాయ మార్కెట్ సంబంధించి వ్యవసాయ మార్కెట్లో ఎన్ని రకాల మార్కెటింగ్ సిస్టమ్ అనేది పనిచేస్తుందో, దాంట్లో రెగ్యులేటింగ్ మార్కెటింగ్ సిస్టమ్ ఒక రకమైన మార్కెటింగ్ మనం చూసాం. తర్వాత కోఆపరేటివ్ మార్కెటింగ్ సిస్టమ్ అనే దాన్ని కూడా చూసాం. కోఆపరేటివ్ మార్కెటింగ్ సిస్టంలో మల్టీపర్పస్ మార్కెటింగ్ అంటే వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ని కల్పించడంతో పాటుగా వ్యవసాయానికి అవసరమైనటువంటి ఇన్పుట్స్, తర్వాత ఎరువులు, విత్తనాలను కూడా ఈ మార్కెటింగ్ సొసైటీ ద్వారా ఎట్లా రైతులకు అందిస్తున్నారు అనేది కూడా మనం కోఆపరేటివ్ మార్కెటింగ్ సిస్టంలో చూసాం. తర్వాత నూతన వ్యవసాయ మార్కెటింగ్ విధానము అమలులోకి వచ్చిన తర్వాత ఈ రెగ్యులేటింగ్ మార్కెటింగ్ సిస్టంలో ఎలాంటి మార్పులు వచ్చాయి అనేది కూడా చూసాం. ప్రధానంగా దాంట్లో పిపిపి మెథడ్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి కాన్సెప్ట్ వాళ్ళ భారతదేశంలో అన్ని రంగాలలోకి అది ఈ పద్ధతి ఎక్స్పాన్షన్ అవుతా ఉంది. వ్యవసాయ మార్కెటింగ్ లో కూడా ఈ విధానాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నూతన మార్కెట్ విధానంలో భాగంగా తీసుకొచ్చింది. తేవటమే కాకుండా కార్పొరేట్ వ్యవసాయాన్ని కూడా ఈ కొత్త విధానంలో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంకరేజ్ చేసినట్టుగా మనం ఆ పాలసీలో చూసాం. సో ఈ మొత్తం మార్కెటింగ్ సంబంధించిన దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రకమైన చర్యల్ని లేదా యాక్టివిటీని చేపడుతున్నాయి అనే క్లాసు ఇప్పుడు మనం చెప్పుకుందాం. అందుకే మనం ఈ క్లాస్లో గవర్నమెంట్ అండ్ మార్కెటింగ్ సిస్టమ్ అంటే వ్యవసాయ మార్కెటింగ్ సంబంధించి ప్రభుత్వము ఎలాంటి చర్యలను చేపడుతుంది అనేది ఈరోజు మనం క్లాస్లో చెప్పుకుంటున్నాం. మనం ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ యాక్ట్ ప్రకారంగా, రాష్ట్ర ప్రభుత్వాలు లెజిస్లేషన్ యాక్ట్ ప్రకారంగా వ్యవసాయ మార్కెట్ని ఏ రకంగా ప్రమోట్ చేశాయి, తర్వాత వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలని ఒక సర్టెన్ కాలం వరకు ఎట్లా ఎంపిక చేసుకుంటూ రిక్రూట్ చేసుకుంటూ దాంట్లో ఏ రకంగా గవర్నమెంట్ వ్యవస్థ సపోర్ట్ చేసింది. అల్టిమేట్గా గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే రైతులు మధ్య దళారీల చేతుల్లో నష్టపోకుండా వారు తమ పండించిన పంటలకు గిట్టుబాటు ధరల్ని ఎలా పొందాలి, దాంతో పాటుగా గ్రామీణ ప్రాంతాలు లేదా గ్రామీణ రైతాంగ ప్రజలు ఆర్థికంగా ఎలా వాళ్ళు సస్టైన్ కావాలి అనేటటువంటి ఒక ఆ లక్ష్యంతో ప్రభుత్వం అనేది కోఆపరేటింగ్ సిస్టాన్ని కానీ మార్కెటింగ్ సిస్టాన్ని కానీ దేశవ్యాప్తంగా రకరకాల పద్ధతుల్లో సొసైటీస్ ద్వారా, కమర్షియల్ బ్యాంక్స్ ద్వారా రైతులకు రుణాలని అందించడం, ఈ రకంగా గవర్నమెంట్ అనేది ఒక అట్లాగనే గోడౌన్స్ ని ఏర్పాటు చేయటం, రైతులు తమ ధాన్యము అక్కడ నిల్వ ఉంచుకునే విధంగా అలాంటి ఒక పెద్ద ఎత్తున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ మార్కెటింగ్ సిస్టంలో దాని యొక్క పని విధానం అనేది ఉంది. ఇవాళ ఆ గవర్నమెంట్ అనేది ఎన్ని రకాలుగా ఈ వ్యవసాయ మార్కెటింగ్ సంబంధించి చర్యలను చేపడుతుంది అనేదాన్ని ఇప్పుడు మనము
ఆ క్లాస్లో చెప్పుకుందాం. దానికి సంబంధించి ఇవాళ క్లాసు మనం ఏమంటున్నామంటే ప్రభుత్వము వ్యవసాయ మార్కెటింగు విధానము, వ్యవసాయ మార్కెటింగ్ లో ప్రభుత్వం యొక్క పాత్ర ఏమిటనేది మనం క్లాసులో ఇప్పుడు చెప్పుకుందాం. దానికి సంబంధించి ఫస్ట్ స్లైడ్ ఏంటంటే గవర్నమెంట్ అండ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్. ఇది ఈరోజు మనకు లెసన్. లెట్ us consider the various measures which the government has taken so far in the field of agricultural marketing. ప్రభుత్వము వ్యవసాయ సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ వ్యవసాయ రంగ అభివృద్ధి కానీ, వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న రైతుల కోసం కానీ, వాళ్ళ అభివృద్ధి కోసము గవర్నమెంట్ చాలా రకాలైనటువంటి పద్ధతుల్ని, విధానాలని ఈ రంగంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొస్తుంది. అవి ఏమిటి అనేది మనం కొన్ని పాయింట్స్ వైజ్గా 1, 2, 3, 4 పాయింట్స్ వైజ్గా వాటిని మనము చూద్దాం. దానికి సంబంధించినటువంటి దాంట్లో ఫస్ట్ గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్లో ఏంటంటే మార్కెటింగ్ సర్వీస్. అంటే ప్రభుత్వము మార్కెటింగ్ విధానం గురించి కానీ, మార్కెట్లో ఏ రకమైన కామోడిటీస్ అక్కడ కొనుగోలు అవుతున్నాయి, తర్వాత మార్కెట్లో ఎలాంటి సమస్యలు ఏ రకంగా వస్తున్నాయి, ఆ సమస్యలు ఏ రకంగా ఓవర్కమ్ కావాలి, సో రైతులు ఈ మార్కెట్ ద్వారా ఎలాంటి ప్రయోజనాలు పొందుతున్న విషయాల మీద గవర్నమెంట్ అనేది ఒక సర్వేని చేపడుతుంది. ఆ సర్వేని చేపట్టమే కాకుండా ఆ సర్వే యొక్క ఆ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో తిరిగి ఆ రిపోర్ట్ని పబ్లిష్ చేసి అందులో వచ్చేటువంటి అంశాలని తిరిగి రైతాంగానికి ఆ అంశాల మీద అవగాహన కల్పించడం కూడా ఈ చేపట్టడం అనేది ఇందులో ఉంది. ద సర్వే హ్యావ్ బ్రాట్ అవుట్ ది వేరియస్ ప్రాబ్లమ్స్ కనెక్టెడ్ విత్ ది మార్కెటింగ్ ఆఫ్ గూడ్స్ and I have made suggestion for their removal. సో అంటే మార్కెట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ని ఎట్లా తగ్గించాలి లేదా రిమూవ్ చేయాలి అనే విషయాలను కూడా ఈ సర్వే ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైండ్ అవుట్ చేస్తుంది. దెన్ ద గవర్నమెంట్ గివ్స్ వీడియో వైడ్ పబ్లిసిటీ ప్రైసెస్ ఆఫ్ అగ్రికల్చర్ గూడ్స్ ఇన్ ఆల్ మేజర్ మార్కెట్స్. సో తర్వాత వ్యవసాయ ధరలకు సంబంధించి ఏ మార్కెట్లో ఏ కామోడిటీస్కు ఎలాంటి ధర అనేది మార్కెట్లో లభ్యమవుతుందని దాని మీద విస్తృతమైన స్థాయిలో దానికి ప్రచారం కల్పించి వ్యవసాయ ఉత్పత్తులకు, రైతులకు అందుబాటులోకి వాళ్ళు మంచి ధరని పొందే విధంగా, రీజనబుల్ ప్రైస్ పొందే విధంగా గవర్నమెంట్ అనేది పెద్ద ఎత్తున ఒక ప్రచారాన్ని చేస్తుంది. ఇది సో ఫస్ట్ వ్యవసాయ మార్కెటింగ్ సంబంధించి సర్వేలో ఏం చేస్తున్నటానికి ఉన్న మొదటి అంశం. దెన్ రెండవ పని ఏంటంటే గవర్నమెంట్ చేస్తున్న పనులలో గ్రేడింగ్ అండ్ స్టాండర్డైజేషన్. అంటే అండర్ ది అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ Grading and Marketing Act 1937, the government has set up grading stations for commodities like ghee, flour, eggs, etc. అంటే రైతులు పండించేటటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఉత్పత్తులకు సంబంధించి వాటి నాణ్యతపరమైనటువంటి విధంగా వాటిని గ్రేడింగ్ చేసేటువంటి పద్ధతుల్ని మనకు 1937 యాక్ట్ ప్రకారంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రకమైన చర్యల్ని చేపడుతుంది. అందులో ఎలాంటి ఉత్పత్తులు మొదట్లో మనకు ఈ గ్రేడింగ్ అవుతున్నాయి అంటే దాంట్లో ఘీ అంటే రైతులు మిల్క్ ప్రొడక్ట్స్ ఏవైతే వస్తున్నాయి, మిల్క్ ప్రొడక్ట్ లో వన్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఘీ కానీ, తర్వాత పిండి అంటే పిండి పదార్థాలు కానీ,
తర్వాత పిండి కానీ తర్వాత ఎగ్స్. అంటే వీటి సంబంధించి ఒక గ్రేడింగ్ సిస్టమ్ అనేది 1937 యాక్ట్ ప్రకారంగా రైతాంగానికి అలాంటి మార్కెటింగ్ గ్రేడింగ్ సౌకర్యాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో దాంట్లో ఈ పద్ధతిలో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కల్పిస్తుంది. తర్వాత వాటి నాణ్యాన్ని రికగ్నైజ్ చేసే విధంగా ఏం చేస్తుందంటే టు ఫెసిలిటేట్ గ్రేడింగ్ స్టాండర్డ్స్ హ్యావ్ బీన్ లెట్ డౌన్ ఫర్ 162 అగ్రికల్చరల్ అలీడ్ కామోడిటీస్. ఇక్కడ 162 రకాల వ్యవసాయ సంబంధమైన ఉత్పత్తులు లేదు వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులకు సంబంధించి మొత్తం 162 రకాల వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి గ్రేడింగ్ కానీ వాటి నాణ్యత ప్రమాణాలని గుర్తించే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాంటి అవకాశాలని రైతాంగానికి కల్పిస్తుంది. The graded goods are stamped with the seal of the Agricultural Marketing Department. అంటే వ్యవసాయ ఉత్పత్తుల్ని గ్రేడింగ్ చేసిన తర్వాత వాటి నాణ్యత ప్రమాణాల ప్రకారంగా ఈ వ్యవసాయ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి ఆగ్ మార్క్ అంటే ఒక సీల్ ని ఇస్తున్నారు. ఈ ఆగ్ మార్క్ అండ్ సీల్ ని వాటి మీద లేబుల్ చేయటం వల్ల ఆ ఉత్పత్తులకు నాణ్యమైనవని మార్కెట్లో వాటికి మంచి ధర రావడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. కాబట్టి రైతాంగము తమ పంట ఉత్పత్తుల మీద సరైనటువంటి ధరని పొందటానికి ఈ గ్రేడింగ్ సిస్టమ్ ద్వారా ఈ వ్యవసాయ డిపార్ట్మెంట్ వారు ఈ ఆగ్ మార్క్ అయినటువంటి ఒక సర్టిఫికేషన్ సీల్ అవకాశం కల్పించడం వల్ల రైతులు తమ ఉత్పత్తుల మీద మంచి ధరని పొందే అవకాశము ఈ రకంగా కలుగుతుంది. రైతులు పొందడమే కాకుండా వినియోగదారులు కూడా ఈ ఆగ్ మార్క్ ఉన్నటువంటి లేబుల్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ని ఇవి నాణ్యమైనటువంటి ఉత్పత్తులుగా గుర్తించేటువంటి ఆగ్ మార్క్ అనేటువంటి సీల్ ఉంది. కాబట్టి వినియోగదారులు కూడా ఉత్పత్తులకి మీద కొనుగోలుకి ఎక్కువగా మొగ్గు చూపడం అనేది జరుగుతుంది. ఇది రెండవ అంశం. అంటే గ్రేడింగ్ అండ్ స్టాండర్డైజేషన్ అనేది గవర్నమెంట్ చేసినటువంటి రెండవగా యాక్టివిటీ. దెన్ మూడవ యాక్టివిటీ సంబంధించి ఏంటంటే సెటప్ ఆఫ్ రిగ్రేటెడ్ మార్కెట్స్. అంటే మార్కెట్స్ ని ఆ ప్రొడక్ట్స్ వారీగా కొంత సెటప్ చేయడంతో పాటుగా ఇక్కడ చూద్దాం ముందు విషయాన్ని. దేర్ ఆర్ నౌ 7,062 రెగ్యులేటెడ్ మార్కెట్స్. ఆల్రెడీ దేశవ్యాప్తంగా ఇవాళ 7,062 రెగ్యులేటెడ్ మార్కెట్స్ పనిచేస్తా ఉన్నాయి. రెగ్యులేటెడ్ మీన్స్ సమ్ సర్టెన్ రూల్స్ ఎస్టాబ్లిష్డ్ అండ్ స్పెసిఫిక్ కామోడిటీస్. సో ఆ మార్కెట్ లో అక్కడ ఒక సిస్టమేటిక్ గా ఈ మార్కెట్స్ ఉంటాయి. విత్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ దీస్ ఆర్ రెగ్యులేటెడ్ మార్కెట్స్, ది malpractice in mandis have disappeared and the market changes have been rationalized. అంటే మనకు సహజంగా గ్రామీణ స్థాయిలో చిన్న చిన్న టౌన్ స్థాయిలో ఎవరైతే ఈ ట్రేడర్స్ కానీ ఆ మార్కెట్స్లలో మిడిల్ మెన్ కానీ వీళ్ళు రైతాంగాన్ని రకరకాలుగా మోసం చేసి వాళ్ళు నష్టపరిచేటటువంటి చర్యలు చేపడుతుంటారు. కాబట్టి రైతాంగం ఆ రకమైనటువంటి మోసాలకు గురి కాకుండా వాళ్ళు నష్టపోకుండా ఉండడానికి ఈ రెగ్యులేటరీ మార్కెటింగ్ సిస్టమ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేసినట్టుగా మనం గత క్లాస్లో కూడా చెప్పుకున్నాం. సో కాబట్టి ఇక్కడ సెటప్స్ అంటే వ్యవస్థీకృతమైనటువంటి సౌకర్యాలని రైతాంగానికి కల్పించడం అనేది ఒక ఆబ్జెక్టివ్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ మూడవ ఫంక్షన్స్ లో భాగంగా మనం చెప్పుకుంటున్నాం. As much as 80% of agricultural produce now sold in regulatory market. అంటే
దేశంలో పడుతున్న మొత్తం ఆహార ఉత్పత్తులలో ఆ ఆహార ఉత్పత్తులు ఎంతైతే మార్కెటింగ్ చేయబడుతున్నాయో ఆ మార్కెటింగ్ చేయబడుతున్న దాంట్లో దాదాపుగా 80% మార్కెటింగ్ మనకు రెగ్యులేటెడ్ మార్కెటింగ్ సిస్టమ్ ద్వారా దేశంలో ఈ కొనుగోలు అనేవి వ్యవసాయ అమ్మకాలు అనేవి జరుగుతున్నాయి. అంటే దాదాపుగా మొత్తం వ్యవసాయ మార్కెటింగ్ లో మేజర్ షేర్ మార్కెటింగ్ మొత్తం కూడా ఈ రెగ్యులేటింగ్ మార్కెట్ సిస్టమ్ ద్వారానే రైతులు తమ పంటల్ని అక్కడ ఆ మార్కెట్ లో అమ్ముకుంటున్నారు. సో కాబట్టి ఇలాంటి అవకాశము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెగ్యులేటరీ మార్కెటింగ్ సిస్టమ్ ద్వారా రైతాంగానికి సో కల్పిస్తుంది. సో దెన్ తర్వాత గ్రేడింగ్ అండ్ స్టాండర్డ్స్ అయిపోయింది. దెన్ సెట్టింగ్ అప్ అది కూడా అయిపోయింది. దెన్ ఓకే, 4వ అంశం ఏంటంటే ప్రొవిజన్ ఆఫ్ వేర్ హౌసింగ్ ఫెసిలిటీస్. మన మార్కెటింగ్ రైతాంగము తమ ధాన్యాన్ని ఉత్పత్తుల్ని వ్యవసాయ మార్కెట్ తీసుకెళ్ళినప్పుడు ఆ పంట వెంటనే మార్కెట్లో అమ్ముడుపోయే పరిస్థితులు ఉండవు. దానికి కారణం ఏంటంటే రైతులు పంట పండించే టైంకు మార్కెట్లో ఆ మార్కెట్ ధరలు అనేవి తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు రైతులు వెంటనే తమ పంటను అమ్ముకోవటం వల్ల వారు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మార్కెట్లో ఎప్పుడైతే సరైన ధర లభ్యమవుతుందో అంతవరకు తమ ధాన్యాన్ని నిల్వ చేసుకోవాలంటే తప్పనిసరిగా ఆ ధాన్యం నిల్వ చేసేటువంటి గోడన్స్ అని తప్పనిసరిగా ఉండాలి. ఆ గోడన్స్ లో ఉండటం వల్ల రైతులు తమ ఆహార ఉత్పత్తులు లేదా వ్యవసాయ ఉత్పత్తుల్ని వాటిలో నిల్వ చేసుకొని ఎప్పుడైతే మార్కెట్లో మళ్ళీ తిరిగి ఒక మంచి ధర వస్తుందో అప్పుడు అమ్ముకునే విధంగా ఈ మార్కెట్లో ఈ గోడన్ సౌకర్యాలు అనేవి రైతాంగానికి కల్పించబడాలి. ఆ ఉద్దేశంతో మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ వేర్ హౌసింగ్ ఫెసిలిటీస్ అంటే గోడన్ సిస్టాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైతాంగానికి కల్పిస్తా ఉంది. ఆ ప్రధానంగా ఈ వేర్ హౌసింగ్ యొక్క ఈ అవకాశం పెట్టిన ఉద్దేశం ఏంటంటే టు ప్రివెంట్ డిస్ట్రెస్ సేల్ బై ద ఫార్మర్స్, particularly the small and marginal farmers, due to prevailing low price. Rural godowns have been set up. ఇప్పుడు చెప్పినట్టుగానే అంటే రైతులు తక్కువ ప్రైస్కి తమ ధాన్య ఉత్పత్తులు అమ్ముకోకుండా ఎప్పుడైతే గిట్టుబాటు ధర లభ్యమవుతుందో అప్పుడు అమ్ముకునే విధంగా వాళ్ళ పంటని స్టోర్ చేసుకుంటానికి గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న పట్టణ ప్రాంతం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ గోడన్స్ అనే దాన్ని ఏర్పాటు చేసింది. ఇది 4వ గవర్నమెంట్ యాక్టివిటీలో భాగంగా ఈ అంశాన్ని చెబుతున్నాం. తర్వాత the Central Warehousing Corporation was set up in 1957 with the purpose of constructing running godowns and warehouse for the storage and agricultural produce. The total storage capacity in the country is now 30 million tons. మనకు ఈ వేర్ హౌసింగ్ సిస్టమ్ అనే దాన్ని ఎప్పుడు మనకు భారతదేశంలో ఈ విధానం మనకు అమల్లోకి వచ్చిందంటే 1957లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైతాంగం యొక్క పంటలు నిల్వ చేసుకునే విధానానికి ఆ ప్రొటెక్షన్ కోసం 1957లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ని 1957లో స్టార్ట్ చేసింది. ఈ విధానంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఈ వేర్ హౌసింగ్ దాన్ని గోడన్స్ ని నడపటం, కన్స్ట్రక్ట్ చేయటం అనే ప్రధాన ఉద్దేశంతో ఇది 57లో నుంచి మనకి ఈ ప్రక్రియ అనేది ప్రారంభమైంది. ఇవాళ చూసినట్లయితే మొత్తం ఈ గోడన్స్ లో ఎన్ని టన్నుల ఆహార ధాన్యాలు లేదా వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ ఉండేటటువంటి ఆ పరిస్థితి ఉందంటే ఎట్ ప్రెసెంట్ దాదాపుగా 35 మిలియన్ టన్స్ వ్యవసాయ ఉత్పత్తులు ఇవాళ మనకు ఈ గోడన్స్ లో తర్వాత వేర్ హౌసింగ్ సిస్టమ్ ద్వారా భారతదేశంలో నిల్వ ఉంచుకునేటువంటి కెపాసిటీ మన భారతదేశము ఇది కలిగి ఉంది. అంటే పెద్ద మొత్తంలో
ఈ వేర్ హౌసింగ్ సిస్టమ్ ద్వారా మనకు వ్యవసాయ ఉత్పత్తులు నిల్వచేటటువంటి కెపాసిటీ మనకు కలిగి ఉన్నట్టుగా మనకు ఇది తెలుస్తుంది. దెన్ 5th పాయింట్, ఆర్గనైజేషన్ ఆఫ్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీస్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా స్టేట్ గవర్నమెంట్స్ చేస్తున్నటువంటి రైతాంగానికి ఈ వ్యవసాయ మార్కెటింగ్ సంబంధించి ఏం చేస్తుంది అంటానికి 5వ అంశం ఏంటంటే, ఈ వ్యవసాయ మార్కెటింగ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కెట్స్ కానీ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ మార్కెట్స్ లో కానీ వాటన్నిటిని కూడా ఈ గవర్నమెంట్ వాటన్నిటిని కూడా ఆర్గనైజ్ చేస్తుంది, అంటే పర్యవేక్షణ చేస్తుంది. The government has given active encouragement to the organization of multi-purpose cooperative societies with the emphasis on credit and marketing. So ఇక్కడ 2 రకాలైనటువంటి మార్కెటింగ్ లో 2 రకాలైనటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి. ఒకటి క్రెడిట్, అంటే రైతాంగము వ్యవసాయ అవసరాల కోసం ఏదైతే వాళ్ళకు నీడ్స్ ఉంటాయో ఆ నీడ్స్ ని ఫుల్ఫిల్ చేసే విధంగా క్రెడిట్ సౌకర్యాన్ని కల్పించడం అనేది ఓపెన్ చేస్తూ ఉంది. ఆ క్రెడిట్ సౌకర్యం ద్వారా రైతాంగానికి కావాల్సిన ఇన్పుట్స్ ని, తర్వాత విత్తనాల్ని, ఎరువుల్ని కూడా ఎట్లా కోఆపరేటివ్ సొసైటీస్ ఎట్లా సప్లై చేస్తుంది అనే దాన్ని మనం గత క్లాసులో చెప్పుకున్నాం. అదే సమయంలో మార్కెటింగ్ సౌకర్యాలను కూడా కల్పించడం, అంటే మల్టీపర్పస్ యాక్టివిటీని, అంటే పంటలు ఉత్పత్తికి కావాల్సినటువంటి ఇన్పుట్స్ ని సప్లై చేయడంతో పాటుగా వచ్చిన ఉత్పత్తిని గిట్టుబాటు ధరలకు రైతులు అమ్ముకునే విధంగా దానికి మార్కెట్ సౌకర్యాలు కల్పించడం కూడా గవర్నమెంట్ అలాంటి నిర్వహణ అటువంటి పద్ధతులను కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్నట్టుగా ఈ 5th మనకు అంశంలో ఉంది. The primary marketing societies have been encouraged to from central marketing societies and FX marketing societies at the state level. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ ప్రైమరీ మార్కెటింగ్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా కోఆర్డినేట్ చేసే సెంట్రల్ మార్కెటింగ్ సొసైటీస్ అనేది సెంట్రల్ లెవెల్లో ఉండి అవి మొత్తం కూడా గ్రామీణ స్థాయిలో, ప్రైమరీ స్థాయిలో ఏవైతే మార్కెటింగ్ వ్యవస్థలు ఉన్నాయో అవి వాటి యొక్క నిర్వహణని లేదా వాటి యొక్క పని పద్ధతిని పర్యవేక్షణ చేయడంతో పాటుగా అండ్ స్టేట్ లెవెల్, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సెంటర్ అండ్ స్టేట్, సో బోత్ ప్లేసెస్ లో మొత్తం మార్కెటింగ్ విధానాన్ని సో ఒక ఆర్గనైజ్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రకమైనటువంటి పనిని చేపడుతున్నాయి. ఇది 5వ అంశంలో భాగంగా చూస్తున్నాం. దెన్ తర్వాత దీంట్లో ఇంకా ద నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్, ఆల్రెడీ మనం దీన్ని ఇంత ముందు మనం చెప్పుకున్నాం, నాపెడ్ అనేది. సో ఈ నాపెడ్ పని ఏంటంటే దేశంలో ఏదైతే కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీస్ ఉన్నాయో ఆ సొసైటీ అన్నింటిని కూడా ఒక ఫెడరేషన్ లో భాగంగా ఇది పర్యవేక్షణ చేస్తూ ఉంది. వాటి యొక్క ఫైనాన్సింగ్ విషయాలు కానీ, వాటి యొక్క పర్ఫార్మెన్స్ సంబంధించింది కానీ, మొత్తంగా ఈ నాపెడ్ అనేటటువంటి ఈ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ద్వారా ఈ సంస్థ ద్వారా మనకు ఈ మార్కెట్ వ్యవస్థని పర్యవేక్షణ జరుగుతూ ఉంది. ద గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో లార్జర్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ టు ది కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీస్. మనకు బ్యాంకింగ్ సిస్టమ్ కోఆపరేటింగ్ దాంట్లో ఏ రకంగా మనకు ప్రైవేటు కోఆపరేటివ్ సిస్టమ్ చూసినట్లయితే వడ్డీ వ్యాపారస్తులు కానీ లేదా లోకల్ ట్రేడర్స్ కానీ ఎట్లా రైతాంగానికి వ్యవసాయ రుణాలు ఇస్తున్న దాన్ని ఒకటి చూసాం. తర్వాత వ్యవస్థాపరమైనటువంటి సంస్థలు అంటే బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణాభివృద్ధి బ్యాంకులు, తర్వాత రూరల్ కోఆపరేటివ్ సొసైటీస్, ఈ వ్యవస్థపరమైనటువంటి సొసైటీస్ కూడా ఎట్లాగా రైతాంగానికి క్రెడిట్ అవకాశాన్ని కల్పిస్తున్నాయని కూడా చూశాం. బ్యాంకులు 1969 తర్వాత జాతీయకరణ
జరిగిన తర్వాత రైతాంగానికి కొంత పర్సంటేజ్ అమౌంట్ ఈ రైతాంగానికి రుణాలు ఇవ్వాలనే నిబంధనలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టడం మూలంగా ఈ కమర్షియల్ బ్యాంక్స్ కూడా రైతాంగానికి వివిధ అవసరాల కోసం ఈ క్రెడిట్ సిస్టమ్ అనేది కల్పిస్తుంది. అవే కాకుండా పెద్ద మొత్తంలో గవర్నమెంట్ కూడా ఈ సొసైటీస్ కు లేదా ఇతర వ్యవస్థల ద్వారా రైతాంగానికి ఈ రుణ సౌకర్యాలు కల్పించడంలో ఒక ముఖ్యమైనటువంటి ఆ రోల్ ని అప్లై చేస్తా ఉంది. సో మార్కెట్ సొసైటీస్ అండ్ ఫెడరేషన్ త్రూ ది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదర్ నేషనలైజ్డ్ బ్యాంక్స్. అంటే ఇందాక చెప్పినట్టుగా మొత్తం కమర్షియల్ బ్యాంక్స్ లో కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన దేశంలో పెద్ద మేజర్ బ్యాంక్ ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వీటి ద్వారా కోఆపరేటివ్ సొసైటీస్ కు ఈ రైతాంగానికి ఈ క్రెడిట్ సిస్టమ్ అని కల్పించడంలో గవర్నమెంట్ అనేది ఒక బ్రహ్మాండమైన రోల్ ని ప్లే చేస్తా ఉంది. ఇన్ దిస్ కనెక్షన్ we should refer to the setting up of the National Cooperative Development Corporation. So NCDC, ఈ NCDC అనేది నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దీని పని ఏంటంటే రైతాంగానికి ఈ వ్యవసాయ రుణాలు కానీ వాళ్ళకి సంబంధించిన ఏవైతే ఇన్పుట్స్ కానీ అన్ని విషయాల్ని పర్యవేక్షించడానికి ఈ సంస్థ అనే దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేసింది. ఈ సంస్థ పని ఏంటంటే మొత్తం వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయాలు అన్నింటిని కూడా ఈ సంస్థ అనేది పర్యవేక్షణ చేయడం అనేది దీని పనిగా ఉంది. బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 1965 టు ప్లాన్ అండ్ ప్రమోట్ ప్రోగ్రామ్స్ ఫర్ ది ప్రొడక్షన్, ప్రాసెసింగ్, స్టోరేజ్ అండ్ మార్కెటింగ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ త్రూ ది కోఆపరేటివ్ సొసైటీస్. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఈ సంస్థ యొక్క లక్ష్యం ఏంటంటే సో ప్లాన్ అండ్ ప్రమోట్ అంటే మొత్తం ప్లాన్ ని ఏ రకంగా ఈ సంస్థలు పనిచేయాలి అంటే వాటికి సంబంధించిన మొత్తం ప్లాన్ ని రూపొందించడం, ఆ రూపొందించిన ప్లాన్ మొత్తం కూడా ఆ వ్యవస్థల ద్వారా వాటిని రైతాంగం దగ్గరికి తీసుకెళ్లే విధంగా, తర్వాత రైతులు ఏదైతే ఉత్పత్తులు పండించిన తర్వాత ఆ ఉత్పత్తులు మొత్తం తిరిగి మళ్ళా స్టోరేజ్ చేయడానికి లేదా వాటి మార్కెటింగ్ చేయడానికి కావాల్సినటువంటి ఏవైతే అవసరాలు ఉంటుందో వాటన్నిటిని పర్యవేక్షణ చేయడానికి మనకు ఈ NCDC అనేది మనకు 1965 నుండి ఈ NCDC అనేది పనిచేస్తా ఉంది. సో ఇది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ సంస్థని ఏర్పాటు చేసింది. ఇది దీనికి సంబంధించినటువంటి విషయము. నెక్స్ట్, సెటప్ స్పెషల్ బోర్డ్స్ అంటే వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి ఏవైతే కొన్ని ప్రత్యేకమైన స్పెషల్ కామోడిటీస్ ఉంటాయో ఆ కామోడిటీ సంబంధించి ఓ ప్రత్యేకమైనటువంటి బోర్డుల ఏర్పాటు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసింది. ఏ స్పెషల్ బోర్డ్స్ ఉన్నాయనేది మనం ఇక్కడ చూద్దాం. ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ సెటప్ a number of development councils for special commodities like rice, pulses, jute, millet, cotton, tobacco and seeds, sugarcane, acorn, etc. అంటే ఒక్కొక్క కామోడిటీకి సంబంధించి ఆ కామోడిటీస్ ఎట్లా వాటిని ప్రొక్యూర్ చేయటము, తర్వాత ఎట్లా వాటిని ఎక్స్పోర్ట్ చేయటము, వాటికి సంబంధించిన ధరలు ఏ రకంగా ఉన్నాయి, ఎట్లా వాటికి మార్కెటింగ్ చేయడం అనే విషయాల గురించి ఒక ప్రత్యేకమైనటువంటి స్పెషల్ బోర్డ్స్ ను కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేసింది. ఏ ఉత్పత్తులు అంటే ఇక్కడ ఈ స్పెషల్ నంబర్ ఆఫ్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ ఫర్ స్పెషల్ కామోడిటీస్ లైక్ రైస్ సంబంధించి ఒక సపరేట్ బోర్డు, అట్లానే పప్పు ధాన్యాలు అంటే పల్సెస్, జూట్, తర్వాత మిల్లెట్స్, కాటన్, ఎట్లా కాటన్ అనేది కమర్షియల్ క్రాప్స్, కాటన్, టొబాకో అండ్ షుగర్ కేన్, తర్వాత ఇలాంటి ప్రత్యేకమైనటువంటి స్పెషల్ కామోడిటీస్ ఉన్నాయో ఈ కామోడిటీకి సంబంధించి సపరేట్ బోర్డ్స్ ఆర్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ అనేవి ఇవాళ దేశంలో పనిచేస్తా ఉన్నాయి. ఈ అన్నిటిని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వ్యవసాయ ఉత్పత్తులకు
ఒక మంచి మార్కెటింగ్ సౌకర్యం కలగడానికి ఈ బోర్డ్స్ అనే దాన్ని ఏర్పాటు చేసింది. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా has also set up export promotion councils such as Cashew Nuts Export Promotion Council and Agricultural and Proceeds Food Export Development Authority. ఈ కౌన్సిల్ సంబంధించి మార్కెట్ సంబంధించిన అంశాల్లో సంబంధించినటువంటి సెటప్సే కాకుండా ఎక్స్పోర్ట్ ప్రమోషన్స్ కూడా, అంటే విదేశాలకు లేదా ఇతర ప్రాంతాలకు ఏదైతే కొన్ని ప్రత్యేకమైనటువంటి డిమాండ్ ఉన్నటువంటి కామోడిటీస్, వ్యవసాయ ఉత్పత్తులు ఉంటాయో, లైక్ కమర్షియల్ క్రాప్స్ ఏవైతే ఉంటాయో, వాటిని మార్కెటింగ్ చేయడానికి లేదా ఎక్స్పోర్ట్ చేయడానికి, ప్రమోషన్ చేయడానికి కూడా సపరేట్ కౌన్సిల్స్ కూడా ఈ మన దేశంలో ప్రభుత్వం చేపడుతుంది. అందులో సంబంధించి ప్రధానంగా ఇక్కడ ఏమున్నాయంటే, ఏ కమోడిటీస్ ఉన్నాయంటే కాజు ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్. ఇవాళ కాజు చాలా మంచి, మనకు డ్రై ఫ్రూట్స్ లో చాలా ఒక డిమాండ్ మంచిగా ఉన్నటువంటి ప్రోడక్ట్ అది. సో దానికి సంబంధించి, తర్వాత వ్యవసాయము, తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి ఏవైతే అది ఉంటాయి, ఉత్పత్తులు ఉంటాయో, వాటన్నిటికి సంబంధించి ఒక డెవలప్మెంట్ అథారిటీని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ కౌన్సిల్స్ ద్వారా, బోర్డ్స్ ద్వారా వీటిని అన్నిటిని కూడా ఈ మన దేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాటిని పర్యవేక్షణ చేస్తుంది. రైట్. సెవెంత్ యాక్టివిటీలో ఏముందంటే, బూస్ట్ టు ఎక్స్పోర్ట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్. వ్యవసాయ ఉత్పత్తుల్ని పెద్ద మొత్తంలో విదేశాలకు ఎగుమతి చేసి తర్వాత వాటి మీద మంచి లాభాలను పొందే విధంగా, అట్ ది సేమ్ టైం ఫారిన్ మనీ, విదేశీ కరెన్సీని ఈ ఉత్పత్తులను ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీని కూడా ఈ వ్యాపారం ద్వారా సంపాదిస్తుంది. కాబట్టి ఇక్కడ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి పెద్ద మొత్తంలో విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా గవర్నమెంట్ తన 7th యాక్టివిటీలో భాగంగా ఇక్కడ మనం చూస్తాము. అండర్ ది గవర్నమెంట్ సపోర్ట్, ఎక్స్పోర్ట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ has shown an increasing trend in recent years. ఇటీవల కాలంలో మనకు వ్యవసాయ ఉత్పత్తులు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం అనేది ఆ ట్రెండ్ పెద్ద ఎత్తున పెరుగుతూ ఉన్నది. సో ఎంత పెరుగుతూ ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1992-93 ఆ సంవత్సర కాలంలో మన దేశం నుండి దాదాపుగా 7,880 crores రూపీస్ వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా మన దేశం 7,880 కోట్ల రూపాయలని మన దేశం విదేశాలతో ఈ వ్యవసాయ ఉత్పత్తుల మీద వ్యాపారం చేసింది. ఇది ఎప్పటికీ 92-93లో ఉన్నటువంటి వ్యాపారం. తర్వాత 2003-4 నాటికి వ్యవసాయ ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా ఎంత వ్యాపారం జరిగిందంటే, భారతదేశానికి 34,000 కోట్ల రూపాయలు ఈ 2003 నాటికి వ్యవసాయ ఉత్పత్తుల మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంత అమౌంట్ ని వ్యాపారం చేసింది. అంటే జస్ట్ ఒక 10 years స్పాన్ లో 7,000 కోట్ల నుండి 7,800 కోట్ల నుండి ఉన్న వ్యాపారం, ఈ వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం మనకు 2003 నాటికి 3 times పెరిగింది. 3 times కాదు, 4 times మనకు ఇంక్రీజ్ అయింది. అంటే 10 years కాలంలో 34,000 కోట్లకు ఈ వ్యవసాయ ఉత్పత్తుల మీద భారతదేశం విదేశాలకు వ్యవసాయ ఉత్పత్తుల్ని ఎగుమతి చేసింది. అంటే పెద్ద మొత్తంలో మనకి ఏమర్థమవుతుందంటే, ఈ విదేశాలకు మన వ్యవసాయ ఉత్పత్తుల్ని ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేయడం అనేది, ఆ ట్రెండ్ అనేది మనకు ఎక్కువగా పెరుగుతున్నట్టుగా మనకి డేటా చూపుతా ఉంది. ద షేర్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ఇండియా ఎక్స్పోర్ట్స్ రేంజెస్ అరౌండ్ 12 to 15%.
మొత్తం మన దేశం నుండి విదేశాలకు అన్ని రకాల ఉత్పత్తులు లేదా సరుకులు ఏదైతే ఎక్స్పోర్ట్ అవుతుందో ఆ ఎక్స్పోర్ట్ అవుతున్న దాంట్లో నియర్లీ దాదాపుగా 12 to 15% మనకు వ్యవసాయ ఉత్పత్తుల యొక్క వాటా ఉంటుంది. అంటే 15%, నియర్లీ 15%. అంటే మన మొత్తం విదేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి మన ఉత్పత్తులు, వివిధ రకాల ఉత్పత్తులు, అవి పారిశ్రామిక ఉత్పత్తులు కావచ్చు, సేవలు కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు. దాంట్లో అన్నిటి మొత్తంగా చూస్తే అందులో ఈ వ్యవసాయ ఉత్పత్తుల యొక్క షేరింగ్ ఎంత అంటే నియర్లీ 12 to 15% ఈ మన జీడిపిలో దీని యొక్క ఎక్స్పోర్ట్స్ లో మనకు వాటా, వ్యవసాయ రంగం వాటా ఉంది. తర్వాత the foreign trade policy 2004 and 9 by the government of India has emphasized the importance of agricultural exports and has initiated a new schemes, special agricultural produce scheme for promoting the export of fruits, vegetables, flowers, minor forest produce. ఈ 2004-9 సంబంధించి ఏదైతే ఈ వ్యవసాయ విదేశీ విదేశీ వ్యాపార విధానం ఏదైతే 2004-9 ఉందో దానికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఈ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కార్యాచరణని చేపట్టింది. ఏంటి ఆ కార్యాచరణ అంటే ఇనిషియేటెడ్ ఏ న్యూ స్కీమ్స్, అంటే దాంట్లో కొత్త రకమైనటువంటి స్కీమ్స్ ని చేపట్టింది. సో ఆ స్కీమ్స్ లో ఏం చేస్తుందంటే వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి కామోడిటీస్. ఏంటి ఆ కామోడిటీస్ అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్, మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూసర్స్. అంటే పండ్లు అంటే పండ్లు, అన్ని రకాల ఫ్రూట్స్, తర్వాత వెజిటేబుల్స్. మన వెజిటేబుల్స్ కూడా విదేశాలకు మనం రకరకాల వెజిటేబుల్స్ ని మనం విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఫ్లవర్స్, సో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఈ వ్యవసాయంలో ఈ ఫ్లవర్స్ బిజినెస్ అనేది కూడా పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంది. తర్వాత మైనర్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్, అంటే అడవి ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో ప్రధానంగా దీనికి సంబంధించి మనకు కోఆపరేటివ్ సొసైటీ, ట్రైబల్ కోఆపరేటివ్ సొసైటీస్ ప్రధానంగా ఈ అడవి ఉత్పత్తులు సేకరించడం, వాటికి మార్కెటింగ్ కూడా చేస్తున్నాం. మనం గత క్లాస్లో చెప్పుకున్నాం. సో ఈ ఫారెస్ట్ ఉత్పత్తులను కూడా విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి మన విదేశీ వ్యాపార విధానము 2004-9 సంబంధించింది. దాంట్లో గవర్నమెంట్ కొన్ని ప్రత్యేకమైన చర్యల ద్వారా, స్కీమ్స్ ద్వారా ఈ రకమైనటువంటి అంశాలని చేపట్టడం జరిగింది. దెన్ ఎయిత్ అంశం ఏంటంటే అగ్రికల్చరల్ మార్కెటింగ్ రిఫార్మ్స్. ఈ వ్యవసాయ మార్కెటింగ్ సంబంధించిన దాంట్లో ఈ రిఫార్మ్స్ అనేవి మనకు స్టార్ట్ అయింది. యాక్చువల్లీ మనకు ఒక భారతదేశ పారిశ్రామిక విధానం సంబంధించి కానీ, భారతదేశ ఆర్థిక విధానం సంబంధించి కానీ ఒక గుణాత్మకమైనటువంటి చేంజ్ మనకు 1991 తర్వాత ఎల్పిజి పాలసీ